పూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష, ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటీసీ ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము 1-2 పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం. ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. ఇది క్వశ్చన్ అవర్. ఇది క్వశ్చన్ అవర్ని దీన్ని డీవియేషన్ చేయకండి. కూర్చోండి, మీ ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు. నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష. 50 రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్కు హుజూర్ నగర్లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన, ఆర్టీసీ ఘటన వలన మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది 2. అదే సందర్భంలో నేను హైదరాబాద్లో 6 రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే 6 రోజులు నిరవధిక నిరాదీక్ష చేశాను అధ్యక్ష. అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడలేదు. ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి. అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి. కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.